హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బీదర్లో ఉన్న గురుద్వారాని సందర్శిద్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గురుద్వారాకి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. ఇది మనకు బీదర్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండడం జరుగుతుంది. ఈ ఏరియా పేరు శివానగర్. రండి వెళ్ళి గురుద్వారాని సందర్శిద్దాం. ఈ గురుద్వారా పేరు గురుద్వారా శ్రీ నానక్ జీరా సాహిబ్ అనేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గురుద్వారా యొక్క మెయిన్ ఎంట్రన్స్. గురుద్వారా ఎంట్రన్స్లో మనము ఎన్నో షాప్స్ చూడవచ్చు. ఆ షాప్స్లో సిక్కులకు సంబంధించిన వస్తువుల్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. సిక్కులు వాడే కత్తులు, మళ్ళీ వాళ్ళు వాడే పలపాగా, ఇలా చాలా వస్తువులు ఇక్కడ వీళ్ళు అమ్మడం జరుగుతూ ఉంది. రండి లోపలికి వెళ్ళి ఒకసారి గురుద్వారాన్ని మనము సందర్శిద్దాం. మీరు చూడవచ్చు ఇక్కడ ఆర్చ్ ఎంత పెద్దగా ఉందో. మనం ఈ ఆర్చ్ని గమనించినట్టయితే చాలా రకాల కలర్స్ యూజ్ చేయడం జరిగింది. ఆర్చ్ చాలా కలర్ఫుల్గా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నైట్ టైం చూసినట్టయితే ఆర్చ్ యొక్క కన్స్ట్రక్షన్ చాలా బాగా కనపడుతుంది. ఈ ఆర్చ్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 150 ఫీట్ హైట్ వరకు ఉండడం జరిగిందండి. రండి ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది గురుద్వారాలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్. మనం మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. గురుద్వారా ముందర ఒక కోనేరు వీళ్ళు కట్టడం జరిగింది. ఎవరైనా స్నానం చేయాలనుకుంటే ఈ పవిత్ర జలంలోకి దిగి స్నానం చేయవచ్చు. ఇక్కడ వీరి నమ్మకం ఏంటంటే ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల వాళ్ళ యొక్క పాపాలు తొలగిపోతాయనేసి వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు మనము ఒక్కసారి ఈ గురుద్వారా ఏ విధంగా కట్టడం జరిగింది అనే దాని గురించి మనము తెలుసుకుందాం. గురునానక్ గారు 16వ శతాబ్దంలో భారతదేశాన్ని మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు వారు మొదటిగా నాందేడ్ రావడం జరిగింది. నాందేడ్ తర్వాత హైదరాబాద్ గోల్కొండ నవాబులను కలిసి అక్కడి నుంచి బీదర్కి రావడం జరిగింది. బీదర్లో ఇద్దరు ఫకీర్లను కలవడానికి గురునానక్ గారు రావడం జరిగింది. వాళ్ళని కలిసిన తర్వాత అక్కడ అప్పటి సమయంలో బీదర్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. అప్పుడు గురునానక్ గారు ఒక చోట తవ్వడం ద్వారా అక్కడ నీరు పుట్టింది. ఆ నీరు చాలా తాగడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయంటండి. మీరు గమనించినట్టయితే మొదట్లో నేను మీకు పేరు చూపించాను, గురుద్వారా శ్రీ నానక్ జీరా సాహిబ్ అని. ఇందులో జీరా అంటే నీటి ప్రవాహం అనేసి అర్థం అండి. సాహేబ్ అంటే మనము సారు అయ్యా అని పిలుచుకుంటాం కదా, ఆ విధంగా. అంటే గురునానక్ జీరా సాహిబ్ అనేసి బీదర్లో ఉన్న గురుద్వారాకు పేరు రావడం జరిగింది. ఈ కోనేరును మీరు గమనించినట్టయితే అమృత్సర్లో ఏ విధంగా అయితే కోనేరు పక్కన మీకు ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా బీదర్లో ఉన్న గురుద్వారాలో కూడా కోనేరుని కట్టడం జరిగిందండి. మీరు ఒక్కసారి ఈ వీడియోలో గమనించండి, ఎంత క్లియర్గా వాళ్ళు కోనేరు పక్కన ఆ ప్రాంగణాన్ని కట్టడం జరిగిందో మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి గురుద్వారా చూడడం చాలా చక్కగా కనపడుతూ ఉంది. ఆ తెల్లటిది అంతా పాలరాతి అండి. మీరు ఎప్పుడైనా బీదర్కి వస్తే తప్పకుండా గురుద్వారాని మాత్రం సందర్శించడం మర్చిపోకండి. గురుద్వారా ఒకటే కాదండి, కరెక్ట్గా ఈ గురుద్వారా ఎదురుగా ఒక స్కూల్ కూడా ఉండడం జరిగింది. అండ్ కొద్దిగా బయటకు వెళ్తే గురుద్వారా హాస్పిటల్ కూడా మనం గమనించవచ్చు. చెప్పడం మర్చిపోయాను, ఈ గురుద్వారా 24 గంటలు తెరిచే ఉంటుందండి. అదొక్కటే కాకుండా ఈ గురుద్వారాలో 24 గంటలు ఉచితంగా భోజనం పెడుతూ ఉంటారండి. మీరు గురుద్వారా సందర్శించినప్పుడు తప్పకుండా గురునానక్ గారి ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. చపాతీ మరియు గుగ్గులతో చేసిన కర్రీ పెట్టడం జరుగుతుంటుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒక్కసారి సందర్శించి అమృత్సర్లో ఏ విధంగా అయితే ఎవరు తిన్న పళ్ళాలు గ్లాసులు కడగాలో అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు అదే పాటిస్తున్నారు. దీన్ని సేవగా వీళ్ళు భావిస్తారు. అంతేకాకుండా చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. మరియు ప్లేట్లు కడగడము, మళ్ళీ వాళ్ళు చెప్పిన పనులు ఏదైనా సరే అక్కడికి వచ్చిన వాళ్ళు చేస్తూ ఉంటారు. సూర్యకిరణాలు ఈ పాలరాతి మీద పడినప్పుడు గురుద్వారా
చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. అండ్ నేను వెళ్ళినప్పుడు సాయంత్రం అయ్యి పొద్దు మునుగుతూ ఉందండి. ఒక్కసారి మీరు గమనించవచ్చు ఏ విధంగా గురుద్వారా పొద్దు మునిగేటప్పుడు కనపడుతుందో అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. రాత్రిపూట ఇంకా అందంగా కనపడుతుందండి. లైట్లు అన్నీ వేసినప్పుడు గురుద్వారా ఆ తెల్లటి పాలరాతి మెరుస్తూ చాలా బాగా కనపడుతుంది. మీరు చూడొచ్చు, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఎంత బాగా కనపడుతుందో. పిల్లలు వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా ఒకసారి సందర్శించండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది లోపల వైపు ఉన్న ఆర్చ్ అండి. ఎంట్రన్స్ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, ఎంట్రన్స్లోనే ఆర్చ్. ఇది దానికి బ్యాక్ సైడ్ అండి. చాలా పెద్దగా ఉంటుంది అండ్ కాంపౌండ్ కూడా చాలా విశాలంగా ఉందండి. చెట్లు కూడా చాలా బాగా పెంచడం జరిగింది. గురుద్వారా లోపల ఒక గార్డెన్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే సన్సెట్ సమయంలో ఆ పాలరాతి మీద పడిన ఆ సూర్యకిరణాలు ఆ గురుద్వారాను ఇంకా ఎంత మెరిపింపజేస్తున్నాయో మీరు చూడవచ్చు. ఒక్కసారి జూమ్ చేస్తాను, చూడండి. చాలా బాగా కనపడుతుంది కదండి గురుద్వారా. అండ్ తప్పకుండా చెప్తానండి, బీదర్ వచ్చినప్పుడు మాత్రం మిస్ కాకుండా టైం కల్పించుకొని ఒక్కసారి గురుద్వారా వెళ్ళేసి రండి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నైట్ టైం మొత్తం లైట్ ఫెయిల్ అయ్యాక ఒక్కసారి గురుద్వారా ఏ విధంగా మెరిసిపోతుందో మీరు చూడవచ్చు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే గురునానక్ జయంతి రోజు మరియు కొన్ని సిక్కులకు సంబంధించిన అకేషన్లప్పుడు లైటింగ్ వేస్తారంటండి. చాలా బాగుంటుంది అని చెప్పారు. ఆ సమయంలో ఒక్కసారి సందర్శించాలనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ప్రకారంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి 5 నుంచి 10 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారనేసి లెక్కలు చెబుతూ ఉన్నాయి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.